తెలంగాణ రైతులను నిట్ట నిలువున దగా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తానే గొప్ప రైతు బాంధవుడినని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పండగలా సాగిన సాగుని దండగ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రైతు రాజ్యం తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కార్ వేదికలపై మాత్రం అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతు రాజ్యం తామే చెప్పామని నిస్సిగ్గుగా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూశాం. ఎందుకంటే స్వయంగా రైతులే అనుభవిస్తున్నటువంటి బాధలను ప్రత్యక్షంగా అటు రైతు వేదికల వద్ద కావచ్చు, లేదా ఎరువులు విత్తనాలు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, లేదా ధాన్యం అమ్మేటువంటి కళ్ళాల్లో కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డారు. స్వయంగా వాళ్ళు తమ అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వ్యవసాయం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొందో మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ముఖ్యంగా కరెంటు, అరకొర కరెంటు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. ఆనాడు తెలంగాణ వచ్చిన బీఆర్ఎస్ సాయంలో 10 ఏళ్ల కాలంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ 24 గంటల విద్యుత్ అయితే ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ అందించినటువంటి పరిస్థితులున్నాయి. కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే కరెంటు పోయినటువంటి పరిస్థితి, కరెంటు కోసం అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా గతంలో ఏదైతే ఎరువులు విత్తనాల కోసం చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ఉన్నటువంటి పరిస్థితులు కూడా మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఇప్పుడు యూరియా కొరత కూడా లేనటువంటి, యూరియా కొరత పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి, యూరియా దొరకనటువంటి పరిస్థితి, విత్తనాలకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సాగునీటికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలు వస్తున్నటువంటి వేళ రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు అందరికీ వేశారు. గతంలో రైతు భరోసా నిధులు ఎగ్గొట్టారు. రైతు భరోసా సంబంధించి అనేక ఆరోపణలు గత ప్రభుత్వం చేశారు. కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆ రైతు భరోసా నిధులు వేసినటువంటి పరిస్థితి. అయితే రైతులు మాత్రం హ్యాపీగా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం స్థానిక సంస్థలు వస్తున్నటువంటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేసిందనేది బాహాటంగానే ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ ప్రభుత్వం విధానాలు గాని ప్రభుత్వం వారికి సహకరిస్తున్నటువంటి తీరు సంబంధించి వ్యవసాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పండగలా చేసింది అనేటువంటి పరిస్థితులు ఉంటే రైతులే సంబరాలు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండేది. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి పరిస్థితి. అయితే రైతులు ఏమాత్రం సంతోషంగా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ సాయంలో 10 ఏళ్ల కాలంలో రైతుకు ఏమి అవసరమో అవి అందించినటువంటి పరిస్థితి, సకాలంలో అందించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. రైతుకు అయితే ఇబ్బందులు లేకుండా చూసుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. ఆ రోజు వ్యవసాయం పండగలా సాగినటువంటి పరిస్థితి ఈ రోజు దండగలా సాగుతుందన్నటువంటి విమర్శలు స్వయంగా రైతులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. స్వయంగా ముఖ్యమంత్రి నేను రైతు రాజ్యం తీసుకొచ్చానని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేవు. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన, ఎందుకంటే వారు రైతులు కాబట్టి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం కనిపిస్తుంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలతో వాళ్ళు అనేక రోటికాడికి వచ్చినటువంటి పంట కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అనేక పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో రైతుకు అండగా గానీ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రుణమాఫీ విషయంలో కూడా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, రైతులు ఆగ్రహంతో ఉన్నారు. పెట్టుబడి సాయం గతంలో ఏ రకంగా అందింది, ఇప్పుడు ఏ రకంగా అందుతుంది, గతంలో 3.5 ఎకరాల వరకు వేసి మిగతా రైతులకు అందించినటువంటి పరిస్థితి, ఒకసారి మొత్తమే పూర్తిగా ఎగ్గొట్టినటువంటి ఏదైతే అధ్యయనం పేరుతో సబ్ కమిటీ జిల్లాలు తిరుగుతున్నటువంటి పేరుతో ఒక రైతు భరోసా నిధులు పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, ఇవన్నీ బేరీజు వేసుకుంటున్నారు. నాడు ఎలా ఉంది రైతులకు, ఈ రోజు ఎలా ఉంది అనేది ప్రధానంగా రైతులు క్షేత్రస్థాయిలో చర్చించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్నికల సందర్భంలో అనేక హామీలు రైతులకు ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అవి ఇచ్చేటువంటి పరిస్థితులే. ఇప్పుడు రైతు వ్యవసాయ కూలీ ఇద్దరు అయితే
ఏదైతే కౌలుదారు ఇద్దరు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి కౌలుదారులకు పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, రైతు కూలీలకు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, ఇవన్నీ క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదు అనేది ప్రధానంగా చర్చించుకున్నటువంటి అంశం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిన విషయం అందరికీ తెలుసు. గత బీఆర్ఎస్ పాలన రైతును రాజుగా మార్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏలుబడిలో పరిస్థితి తారుమారైంది. ఇది ఒకరు చెప్తే గానీ అర్థం కాదు, రైతులు క్లియర్ గా తెలుస్తుంది కదా ప్రదీప్. రైతులే స్వయంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ ను ఒడగొట్టి తప్పు చేశామని రైతులే బాహటంగా అనేక వేదికల ద్వారా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు కళ్ళాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదా వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, లేదు ఎరువులు విత్తనాలు కొనుగోలు సందర్భంలో కావచ్చు, రైతులు నలుగురు ఏడగలిసినా ఇదే రకమైనటువంటి చర్చ. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది ప్రధానంగా బేరీజు వేసుకుంటున్నారు. ఆనాడు పెట్టుబడి సాయం అందిస్తాం రైతు బంధు అని ఎన్నికల హామీ చెప్పింది కాదు. ఎందుకంటే రైతులు పెట్టుబడి సమయంలో అప్పులకు పోయి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రధానంగా రైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రైతులకు ఉన్నటువంటి బాగోగులు కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ రోజు రైతులకు ఏం అవసరము, ఏం చేయాలి అనేది ప్రధానంగా చర్చించి అయితే వాళ్లకు అడగకున్నా రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా సదుపాయం, ఎందుకంటే రైతు చనిపోతే తర్వాత ఆ కుటుంబం ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది స్వయంగా తెలిసినటువంటి వ్యక్తిగా ఆ రోజు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఒక గుంట ఉన్నా, ఎకరాల భూములు ఉన్నా వారికి రైతు చనిపోగానే నేరుగా వారి కుటుంబానికి 10 రోజుల్లోనే 5 లక్షల చెక్కు అందేటువంటి పరిస్థితులు ఆనాడు కల్పించినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు అమల్లో లేవు. ఆనాడు కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి స్వయంగా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. అనేక రాష్ట్రాలు ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాపీ కొట్టి అక్కడ ఇతర రాష్ట్రాలు అమలు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ బేరేజ్ వేసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో రైతులు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బీమా పథకాన్ని ఎగనామం పెట్టారు. రైతు భరోసా సంబంధించి 7,500 అంటే ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, కారుకు 7,500 ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు 6,000 వరకే పరిమితం చేశారు. ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఎలక్షన్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ రైతులందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే రైతులు తీవ్ర ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త రైతు భరోసా నిధులు అందిస్తేనైనా వ్యతిరేకత కొంత మేరకైనా తగ్గుతున్నటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరు రైతులకు వేశారు. గతంలో రైతు బంధుకు సంబంధించి ఏదైతే గుట్టలకేస్తున్నారు, వెంచర్లకేస్తున్నారు ఆనాడు అనేక ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు తాను చేసినటువంటి పరిస్థితి కూడా అదే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విమర్శ కోసం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, రైతుల్లో కేసీఆర్ కున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏదైతే దురుద్దేశంతో అనేక ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి అదే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధులు వేశారనేది ప్రతి ఒక్క రైతు క్షేత్రస్థాయిలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే తీరుగా అన్ని సందర్భాల్లో కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాను. అయితే రేపు తర్వాత వేయాల్సి వస్తే మళ్ళీ దాన్ని కటాఫ్ పెడతారన్నటువంటి చర్చ కింది స్థాయి వరకు వెళ్లినటువంటి పరిస్థితి. ఏదేమైనా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేశారు రైతులకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు స్వయంగా వాళ్లే మాట్లాడుతారు. కానీ రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నారు. రైతు ప్రభుత్వం, ఇది రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు మాత్రం క్షేత్రస్థాయిలో రైతులు హర్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు.